నెల్లూరు లోక్సభ టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నిరాడంబరంగా ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి, టీడీపీ నేతలు రూప్ కుమార్, అబ్దుల్ అజీజ్ తో కలిసి పత్రాలు సమర్పించారు. మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ స్థానం నుంచి నామినేషన్ వేశానని ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 15 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని, స్కూల్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకి ఉచితంగా కార్పొరేట్ విద్యని అందిస్తున్నామని తెలిపారు. అలాగే 130 ఫ్లోరిన్ ప్రభావిత గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజలకి మరిన్ని గొప్ప సేవలు చేయాలనే లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. టీడీపీ ప్రజల పార్టీ అని, అందుకే ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నానని చెప్పారు. నాదంతా క్లీన్ చిట్, నా ప్రత్యర్థిది చార్జ్ షీట్ అంటూ ఎద్దేవా చేశారు. నామినేషన్ అని అనుకోవటం లేదు, నేను ఇది అభివృద్ధికే ఫౌండేషన్ అని నా ఆలోచన. ఈ నామినేషన్ వేయడం మీరు ముందుకు చూస్తారు. నేను ఈ ప్రత్యక్ష రాజకీయాలకు రావడం కూడా ప్రజాసేవ చేయాలనే రావడం. ఇప్పుడు వరకు ప్రజాసేవ చేస్తున్నాను, ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి చేయలేదు. కానీ 15 సంవత్సరాల నుంచి మీ అందరికీ కూడా తెలుసు, మన రాష్ట్రం అంతా తెలుసు, జిల్లా కాకుండా రాష్ట్రం అంతా కూడా తెలుసు నేను చేసే కార్యక్రమాలు. స్కూలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము పేద పిల్లలకి. వాటర్ ప్లాంట్స్, మినరల్ వాటర్ ప్లాంట్స్, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజెస్లో దాదాపు 130 విలేజెస్ నెల్లూరు జిల్లాలో వాటర్ ప్లాంట్స్ ఇచ్చున్నాను. ఇవన్నీ ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమాలు కావు, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమాలు. ప్రజలందరికీ కూడా తెలుసు నేను చేస్తున్నాను. ఇప్పుడు తేడా ఏంటంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చాయి. ఇది ఎందుకు వచ్చారంటే అది కూడా మనం ఇంకా మన సేవలు ఇంకా గొప్పగా చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ఈరోజు రావు.